రోజు దేవుని వాగ్దానం. జకర్యా గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం. నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును, నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనినడెల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగదు. మరియు ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. మాదీయుడగు దర్యావేషు రాజుగానున్న కాలంలో ప్రవక్తయగు జకర్యాకు యెహోవా ప్రత్యక్షమై ఆయన వారి పితరులపై కోపించి, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు, మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని తిరుగుడని ప్రకటించను. గాని వారు వినకపోయిరి, ఆయన మాట ఆలకింపకపోయిరి. కనుకనే దేవుని ప్రజలైన వారిని బబులోను చెరలోనికి ఆయన పంపించారు. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనంలో, 70 సంవత్సరముల నుండి నీవు యెరూషలేము మీదను యోధా మీదను కోపించుచున్నావే, ఇంకెన్నాళ్ళు కనికరింపకయుందువని మనవి చేయగా యెహోవా, నేను యెరూషలేము మీదను యోధా మీదను ఆసక్తి కలిగి ఉన్నాను. వాత్సల్యము గలవాడనై నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను. అందులో నా మందిరము కట్టబడును. ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును. యెహోవా సియోనును ఓదార్చును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనునని జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 14 నుంచి 17 వచనాల్లో చెప్పబడింది. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో, యెరూషలేమును ఆయన కోరుకొనును గనుక సకల జనులారా తన పరిశుద్ధమైన నివాసము విడిచి ఆయన వచ్చుచున్నాడు, ఆయన సన్నిధిని మౌనులై ఉండండి అని ప్రభు జకర్యా ద్వారా చెబుతూ 3వ అధ్యాయంలో యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబడగా సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలవబడుట చూపించాడు. అప్పుడు దూత సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొని యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీయబడిన కొరివి వలె ఉన్నాడు కదా అని చెప్పగా, యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలువబడి ఉండగా దగ్గర నిలిచిన వారితో, ఇతని మలిన వస్త్రములు తీసివేయుడని ఆజ్ఞాపించి నీ దోషము పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని చెప్పి తెల్లని పాగా పెట్టుంచుడని వస్త్రములతో అతనిని అలంకరించారు. అప్పుడు యెహోవా దూత యెహోషువతో, సైన్యములకు అధిపతియు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనినెడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగదు. మరియు ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తునని ప్రధాన యాజకుడైన యెహోషువతో చెబుతారు. ఈ ధ్యాన వాక్యము ద్వారా మనము గ్రహింపవలసినదేమనగా, ఆయన సన్నిధిలో నిలుచుటకు మనకు యోగ్యత ఉండాలి. ఆయన సన్నిధిలో నిలుచు మనము పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధ జీవితమును మైలుపరుచుకొనకూడదు. 15వ కీర్తనలో, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అని రాజైన దావీదు చెబుతారు. 5వ కీర్తన 4వ వచనంలో, నీవు దుష్టత్వమును చూచి ఆనందించువాడవు కావు, చెడుతనమునకు నీ వద్ద చోటు లేదు, డాంబికులు నీ సన్నిధిని నిలువరు. యెహోవా, పాపము చేయువారు నీకు అసహ్యులు, కపటము చూపి నరహత్య జరిగించువారు నీకు అసహ్యులు అని చెప్పబడింది. ఆయన సన్నిధిలో నిలుచువారికి ఆయన మైలు బట్టలు తీసివేసి ప్రశస్త వస్త్రములు ధరింపచేసి తెల్లని పాగా ధరింపచేయునని నీతిని అలంకరించునని 149వ కీర్తన 4వ వచనంలో చెప్పబడింది. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను నీతితో అలంకరించును. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో యెహోషువతో దేవుడిలా అంటాడు, యెహోషువా, నీ ఎదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా నీకున్నారు, నీవును వారును నా మాట ఆలకింపవలను. ఏమనగా, చిగురు అను నా సేవకుని నేను రప్పించబోచున్నానని చెప్పారు. దేవుడు తన వాగ్దానముగా మనతో నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకు ఇత్తునని చెబుతున్నారు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1-7 వచనాల్లో యెషయా ప్రవక్తకు కలిగిన దర్శనంలో సింహాసనమున ఆసీనుడై ఉన్న ప్రభువుని చూచిన తరువాత యెషయా ఆయనతో,
అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని ఆయనను కన్నులారా చూచి తినని వేదన పడుతుండగా శరాపులలో ఒక దూత బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును నా నోటికి తగిలించి, ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపము ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయిను అని చెప్పాను. మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనంలో, కుమారుడా, నీ పాపము క్షమింపబడినవి అని చెప్పి స్వస్థపరిచారాయన. ఆయనే క్షమించి, ఆయనే పరిహరించి, ఆయనే సాతానును గద్దించి, ఆయనే ప్రశస్త వస్త్రములు తొడిగించి, ఆయన సన్నిధిలో నిలుచు భాగ్యమును ఆయన మనకిస్తాడు. మనమును అట్టి భాగ్యమును పొందుకుందుముగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును, నా సన్నిధిని నిలుచు భాగ్యమును నీకిత్తును. ఆమెన్.